తెలుగు తరంగిణి సమర్పిస్తున్నవారు. 2BHK నివాసులందరికీ అధ్యక్షులు శ్రీని గారి ఆధ్వర్యం చేసినటువంటి కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన గౌరవ నాయకులందరం ఉన్నాం. అందరి తరఫున కూడా మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 2BHK మొట్టమొదటి చాలా సముదాయాలు ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గుండిగల్ కానీ, పోచంపల్లి, బహదూర్పల్లి, నిజాంపేట్, ఖైసర్ నగర్, అదేవిధంగా పాచిపల్లిలో అన్నిట్లో ముందు చక్కగా సదుపాయాలు అంటే అందరితో మెరుగైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయంటే అది ఖైసర్ నగర్ 2BHK మీ అందరికి చెప్పగా తప్పదు. మీకు నేను అందరికి మంచిగా అభివృద్ధి తెలియజేస్తాను, కలిసికట్టుగా ఉంటాను. మంచి సాంప్రదాయం ఇట్లే కలిసిమెలిసి ఉండండి. సమస్యలు ఏంటంటే ఉంటాయి, మేము ఉంటే ఖచ్చితంగా దాన్ని పరిష్కరించడానికి మేము ఎల్లప్పుడూ సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటాం. మొదట ఇప్పుడు నాకు నిన్ననే వారి క్రితం వచ్చి మొన్న కూడా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ కూడా వస్తే మేమిట్లా కడతామా, మనం మీరే మున్సిపాలిటీకి కట్టాలని చెప్పి కూడా అది కూడా జోన్ కమిషనర్ మీకు కడతామని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి. కాబట్టి ఇలాంటి ఒక సమస్యలు కొన్ని వస్తూ ఉంటాయి, దాన్ని అధిగమించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. అయినంత వరకు మనం చేసుకోవాలి. మనకు కానప్పుడు తప్పకుండా నేను ఉంటాను, ఎట్లా అధిగమించాలో చెప్తాను. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ అవుట్లెట్ సమస్య ఉంది, దాన్ని కొంచెం అవుట్లెట్ పరిష్కరించుకుంటే మనకి పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగితే వచ్చేసారి చూస్తానని చెప్పి రావడం జరిగింది. నిన్న వచ్చి మా నాయకులందరూ వచ్చినారు, వచ్చి ఖచ్చితంగా ఇక సమస్య ఉన్నది, ఇబ్బంది ఉన్నది అంటే నేను వచ్చి చూస్తానని చెప్పి రావడం జరిగింది. ఇప్పుడు నేను ఎట్లా చేయాలో వాటర్ సరికారు కూడా వచ్చినారు, వాటితో మాట్లాడి సంప్రదింపు జరిపి ఒక లైన్ ఎస్టిమేట్ చేయించుకుని ఎట్లయితే ఇక్కడ పై నుంచి కూడా మనకు వరద వస్తుంది వర్షం అని చెప్పి సంభవం జిఎం గారికి చెప్తారు, సిజిఎం గారు చెప్తారు, ఇప్పుడే సుబ్రహ్మణ్యం గారికి చెప్తారు. ఇమీడియట్ తయారు చేసుకుని ఇమీడియట్కి కిందికి వెళ్ళిపోయే విధంగా. రెండోది వచ్చేసి రూఫ్ టాప్ లో కూడా చాలా ఇష్యూ ఉన్నది. రేపే ఎండి గారితో ఈ యొక్క 2 పడకల గదుల యొక్క సముదాయాల గురించి సమస్యలు చాలా ఉన్నాయి వేరే ప్రాంతాల్లో కూడా. దానికి ప్రత్యేకమైనటువంటి టైం తీసుకుని మొన్న మీ గురించి చాలా మంది అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. వాటి కూడా మాట్లాడ 3 ఊర్లకు లెటర్ తయారు చేసి లెటర్ తయారు చేసి లెటర్ సొసైటీ తయారు చేసి ఫుట్బాల్ ఎక్కడ కావాలని చెప్పి బాధ్యత తీసుకుంటామని చెప్పి అవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ రకంగా అయితే చక్కగా కలిసిమెలిసి పనిచేస్తామో ఇదే రకంగా పనిచేయండి. చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అందరితో పనిచేసుకోవాలి, ఎక్కడ పని అక్కడ పని చేసుకుంటూ ముందుకు పోవాలి అని చెప్పి మీకు మరి ఏదైతే మన మౌలికమైన సదుపాయాలన్నీ కూడా కల్పించుకున్న తర్వాత దాన్ని కూడా ఉంది కాబట్టి దాంట్లో పెట్టుకున్నామా, లోకల్ స్కూల్ పెట్టుకున్నా చూసుకుని అది ఏర్పాటు చేస్తున్నాం. ఒక సీనియర్ సిటిజన్స్ పెట్టుకోవాలి, ఒక అంగన్వాడీ కావాలని రేషన్ షాప్ పెట్టుకుంటున్నాం. అందరికి అన్ని దగ్గర మంచిగా ఏది రేషన్ షాప్ ప్రతి దగ్గర అన్ని చోట్ల ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగి అన్ని BHK దగ్గర అది కూడా నేను మాట్లాడతాను. అది కానీ అంగన్వాడీ కానీ బస్తీ దవాఖానాలు కానీ అన్ని సదుపాయాలన్నీ కూడా చేసుకున్నాం. సంతోషం ఏంటంటే చక్కగా మన ఆలయంకి మస్జిద్ కి స్థలం తీసుకుని చక్కగా గడుపుతున్నారు. మీరు వెరీ హ్యాపీ లైన్ అదే కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటారు. మీరు ఏం చేయాలి, మీరు పోయి ప్రతి ఒక్కటి చిన్న చెప్పాల్సి వస్తుంది, అన్ని చేసుకుంటారు. పెద్దది మనకు వస్తున్నారు. సంతోషం మంచిగా ఉంటా మీద